భారతదేశంలో ఋషులు కొన్ని వేల సంవత్సరాల నాడే వాళ్ళేంటంటే దర్శించి శృతి అంటే విని, అంటే శృతులు అంటారు. ఆ విని దర్శించి వాళ్ళు కొన్ని గ్రంథాలుగా రాసిపెట్టారు. అంటే ఏంటి, వాటినే ఉపనిషత్తులు అంటారు. తర్వాత ఏంటి, 4 వేదాలు కూడా ఉపనిషత్తులు, 4 వేదాలు, వేదాంగాలు తీసి పెడితే ఈ పురాణాలు కూడా తర్వాత తీసేస్తే ముఖ్యంగా ఏంటంటే మనకి వేదాల్లో చెప్పిందంతా ఏంటి, మన జీవన విధానం చెప్పారు. జీవన విధానం అంటే ఇంకా చెప్పాలంటే నేనేదో ఒక పదం విన్నాను, ఆర్ట్ ఆఫ్ పీస్. ఆర్ట్ ఆఫ్ పీస్ అంటే శాంతిగా ఎట్లా బతకాలి, అంతే కదా. తెల్లవారు నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయేంత వరకు మన లైఫ్ స్టైల్ అన్నాడు. లైఫ్ స్టైల్ అంటే ఏంటి, గజిబిజిగా గందరగోళంగా గోలగోలుగా ఉందనుకో, అంటే ఏంటి, ఆర్డర్లో లేదనుకో. ఆర్డర్ అంటే దానికి ఇంకోటి కూడా ఏదో పదం, ఏదో సైంటిఫిక్ ఈ మధ్య కొత్తగా ఆడుతున్నది, అగ్రిగోర్ అని ఏదో పదం వాడుతున్నారు. అంటే గోలగోలుగా ఏదైనా ఉందంటే మనకే చాలా చిరాగ్గా ఉంటుంది. అట్లా ఉండకుండా ఎలా లైఫ్ని మేనేజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ధర్మం అంటే ఏంటి, ధర్మం అంటే చెప్పాలంటే ఒక చట్టం కూడా అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్న చట్టాలు అయితే అవి ఆచరించకపోతే వాళ్ళకి శిక్షలు పడతాయి. కాకపోతే సనాతన ధర్మంలో నువ్వు ఈ పని చేస్తే ఈ పని జరుగుతుంది శిక్ష అని ఏం చెప్పలే. నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో దానివల్ల ఏంటి అని చెప్పారు. దానికి వాళ్ళు ఏమంటారు, మనకి దీవించేటప్పుడు కూడా చూస్తాం, అర్థం కామం మోక్షం అంటే అర్ధకామాదులు, ధర్మం అర్థం కామం మోక్షం అని చెప్తాడు. అంటే ఏంటి, మన అర్థం కానీ మన కామం కానీ ధర్మస్థితిలో ఉండాలి అంటాడు. ధర్మం అంటే ఏం లేదు, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే స్థితి ధర్మం అనమాట. అప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకపోతే మనం ఎట్లా ఉంటాం, మనము ఇబ్బంది పడము, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాం. దానికే పతంజలి యోగ సూత్రాల్లో కూడా యమ అన్నాడు. రెండోది ఏం చెప్పాడు, ఎప్పుడైతే మనం డిసిప్లిన్డ్గా ఉంటామో అప్పుడు మన హృదయం ప్యూరిఫై అవుతుంది. అంతే కదా, మన హృదయం అంటే ఏంటి, డిసిప్లిన్గా ఉన్నప్పుడు మాత్రమే. దానికే నియమాలు అని చెప్పారు. అంటే ఏమి చెయ్యొచ్చు ఏవి చెయ్యకూడదు, అంటే ఏంటి, ధర్మానికి అనుగుణంగా ఏవి చెయ్యొచ్చు, ధర్మంకి వ్యతిరేకంగా ఏమి చేయకూడదు. అంతే కదా, పెద్దవాళ్ళు ఉన్నారు, మనం తింటూ వాళ్ళకి పెట్టకుండా ఉండడం ధర్మం కాదు. అంటే మనం ఎంత సుఖంగా ఉన్నామో మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత సుఖంగా ఉండాలని మనం ఆలోచించడం తప్పు కాదు. ఒకవేళ మనం చేయలేకపోవచ్చు, కానీ మన ఆలోచనలో ఉదారత ఉంటే తప్పు లేదు కదా. ఆ ఉదార స్వభావాన్ని ఆలోచించుకుంటే నీ మనసు ఉదారంగా ఉంటుంది, నువ్వు ప్యూరిటీ ఉంటుంది నీ హృదయంలో. ఎప్పుడైతే నీకు డిసిప్లిన్ వచ్చి ప్యూరిటీ వచ్చి నీ మనసు ఉదారంగా ఉంటుందో నీ ప్రాణశక్తి అద్భుతంగా ఉంటుంది, నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నీ ద్వారా ఏం జరుగుతున్నా ఏం ఆలోచిస్తున్నా భగవతత్వానికి సంబంధించిన విషయాలు నీ ద్వారా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, అర్థం కానీ కామం కానీ ధర్మంగా ఉండాలనేది